కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Hi, hello, namaste, sat sri akal, salam alaikum. Welcome to the most beautiful, most ultimate, most craziest program, Nation Ice Storm. మ్యాటర్ ఏంటంటే మనిషికి అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. ఇలాంటి షో నేను చేయడం నా అదృష్టం. ఇలాంటి షోకి మీరు రావడం మీ అదృష్టం. జీవితంలో అదృష్టం దురదృష్టం అనేది రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా ఎగ్జామ్ రాస్తారు, తప్పుడు ఫెయిల్ అవుతారు. అసలు ఎవరికి ఎగ్జామ్ రాడు, ఖాళీ పేపర్ ఇచ్చేస్తాడు, అదృష్టం పాస్ అయిపోతాడు. అలాంటి విషయాల్లో మీరు చాలా మంది ఉన్నట్టున్నారు. మీ ఎంజాయ్మెంట్ చూస్తుంటే మీరు మాక్సిమం వైట్ పేపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అదృష్టం అంటే ఎలాంటిదో తెలుసా? నేను పొద్దున జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కారు దిగి అలా నిలబడి ఒక అమ్మాయి వెళ్తుంటే అలా చూస్తున్నాను. ఓ పిచ్చోడు ఇసిరే రాయి అలా పక్క జరిగా రాయి వెళ్ళిపోయింది, ఎవరికి దాకింది. ఇప్పుడు దీని అదృష్టవంతుడు ఎవడు? మీరే. దురదృష్టవంతుడు మీరే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? అమ్మాయి వెళ్ళిపోయింది కదా. అమ్మాయి కాదు, రాయి వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నేను అదృష్టవంతుని, నేను దురదృష్టవంతుని. నిష్టదరిద్రుడు ఎవడో తెలుసా? ఇడే. ఇప్పుడు ప్రపంచంలో దరిద్రులు ఉంటారు, నికృష్టుడు ఉంటాడు, నీచుడు ఉంటాడు, చండాలుడు ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఆ భగవంతుడు నాకు ఒక అన్నా ఏమైందిరా? ఆ చౌరస్తా మీద రాయితో కొట్టినాను ఎవడు. ఏ చౌరస్తా? అదే నాలుగు తోలు ఉంటాయి కదా, చెక్ పోస్ట్. అవునన్నా. పిచ్చోడే కదా కొట్టింది? అవునన్నా. కంగ్రాచులేషన్స్ రా. వీడే తెలుసు కదా. నిష్ట దరిద్రుడు ఎవరు అంటే వీడే. ఇప్పుడే రా పాపం పిల్లలకి నీ గురించి చెప్తున్నా. నా గురించి ఏం చెప్తున్నా? నికృష్టుడు, దరిద్రుడు, చండాలుడు, అతి దరిద్రమైన మొహం గలవాడు, వాడి గురించి చెప్తున్నాను. ఇప్పుడు అరే దేవుడు మనం అనుకోగానే ఒక గిఫ్ట్ మన ముందుకు ఇచ్చాడు అనుకోరా, అది అదృష్టం. నీకు కూడా అదృష్టమే. నాదెట్లా అదృష్టం అన్న? ఇప్పుడే నీ గురించి చెప్పాక నువ్వు వచ్చావు. థ్యాంక్స్ అన్న. చూసావా, అమ్మనా బూతులు తిట్టుకుని ఎంజాయ్ చేసేవాడే రా నిష్ట దరిద్రుడు అంటే. అన్న నాకు అదృష్టం ఎందుకు లేదన్నా? ఒక ఫ్లవర్ పట్టుకొని పోయిందంటే అందరు అమ్మాయిలు అందరు నాకే పడతారు తెలుసా. సరేరా, నీకు 5 నిమిషాలు టైం ఇస్తా. ఓ ఫ్లవర్ తీసుకో, ఏ ఒక్క అమ్మాయితో అయినా ఐ లవ్ యూ చెప్పించు, నువ్వు అదృష్టవంతుడు అని డిసైడ్ అవుతుంది. నీ పూ నేను తీసుకుంటే చంటి చెప్పు ఎవరు తీసుకుంటారు? దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? ఏమర్థమైందన్నా? నువ్వు పువ్వు ఇచ్చినా కూడా ఒక అమ్మాయి చీ అంది, ఒక అమ్మాయి తూ అంది, ఒక అమ్మాయి అసలు నేను చూస్తేనే వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఒక్క అమ్మాయి కూడా నువ్వు ఇచ్చే పువ్వు తీసుకున్నప్పుడు ఎలారా నేను అదృష్టవంతుడు అనేది. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మొన్న ఏమేం జరిగిందంటే మేమిద్దరం ఒక పబ్కి వెళ్ళాం, 2 పెగ్గులు వేసాం, అలా కార్లో వస్తున్నాం, పోలీసు వాళ్ళు ఆపేశారు. నేను దిగాను, హలో శెట్టి గారు బాగున్నారా అన్నాడు, బాగున్నాను నేను పక్కకి వెళ్ళిపోయాను. వీడిని అరెస్ట్ చేశారు. అవునన్నా, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారన్నా? దాన్నే దరిద్రం అంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మనం బాహుబలి సినిమాకి వెళ్ళాం, టికెట్లు నా దాకా వచ్చాయి, మీ దగ్గరకు వచ్చేప్పటికి లేవన్నారు. అవును, అయిపోయిందన్నా. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? దరిద్రం. చూసావా, దరిద్రానికి ప్యాంట్ షర్ట్ వేస్తే ఎవడరా అంటే అన్నా ఒక టెస్ట్ పెట్టానా? నీకు టెస్ట్ పెట్టాలి అంతే కదా. అదృష్టవంతుడే నిరూపించుకుంటావు. అవునన్నా. అరే ఇక్కడ 500 పెడుతున్నారా? ఓకే, ఇద్దరం కళ్ళు మూసుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి తీయాలి. ఎవరైతే గెలుస్తారో వాడే అదృష్టవంతుడు. ఓకే ఓకే, రెడీ అమ్మా? నేనే అదృష్టవంతుడు, నాకే దొరికింది 500. అవునరా, నువ్వు చాలా అదృష్టవంతుడి. నా జేబులో ఉండాల్సిన 500 నీకు వచ్చిందంటే మామూలు అదృష్టవంతుడి కాదురా. థ్యాంక్స్ అన్న. అన్నా 500 వచ్చింది కదా, ఒకటి వేసొస్తావా? 500 90. 90 అది నీకు, నేను క్వార్టర్ వేసి వస్తా.
చూసావా వాడు ఎంత లక్కీ పిల్లను. నేను ఇందా చెప్పాను కదా అదృష్టం దురదృష్టం అని. ఒక్కొక్కసారి లక్కీ పిల్లలు కూడా అన్లక్కీగా మారిపోతారు, దానికి ఎప్పుడేం చేయలేం. 500 ఏమైందిరా? ఏమైంది ఏమంటావు అన్న? ఆ వైన్ షాప్ వాడు ఈ 500 డూప్లికేట్ అని కొట్టి పంపించిన. చూసారా, మర్యాదగా కళ్ళు మూసుకుని ఆడారంటే కళ్ళు తెరుచుకుని ఆడతావా చేద్దావా అన్నా పోన్లే. ఓకే ఆ. ఇదిగోరా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకో. కానీ అన్ని డూప్లికేట్ నోట్ ఇస్తారు. కాదురా, దరిద్రానికి ఉత్తరాన్ని రాసి పోస్ట్ బాక్స్ లో ఇస్తే డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తుంది. ఒరిజినల్ నోట్ రా. ఒరిజినలా? దరిద్రం తాండవం ఆడుతుంది. ఇవి అతికించుకొని వాడుకుంటానా? తీసుకో పక్కపే. అరే సన్ని, ఎలాగో వెళ్ళిపోయావు, 5000 రూపాయలు చిరిగిపోయినా కదా. నీకు విషయం చెప్తా. అదృష్టం దరిద్రం అనే టాపిక్ మీద నీకు అద్భుతమైన కథ చెప్తాను. చెప్పండి. మ్యాటర్ ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరే అదృష్టవంతుడు రా. ఇంకో ఫ్రెండ్ కూడా అదే అమ్మాయిని ప్రేమించాడు. అదేందన్నా? చెప్తా. నేను ఆ అమ్మాయికి గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చాను, వాషింగ్ మిషన్ గిఫ్ట్ ఇచ్చాను, ఫ్రిడ్జ్ ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, కార్ ఇచ్చాను. వాడు మాత్రం రోజు ఒకటే గులాబ్ పువ్వు ఇచ్చేవాడు రా. విచిత్రం ఏంటంటారా, ఆ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అదృష్టవంతుడు అంటే ఆడన్నా ఉత్త ఫ్లవర్ ఇచ్చి పడేసిండు కదా. పిచ్చాదా? తర్వాత తెలిసిందిరా, దరిద్రుడు వాడు అదృష్టవంతుడు నేనని. అదెట్లన్నా? మరి పొద్దున్న లేస్తే 8ంటికి లేవాలి, 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, 3ంటికి వచ్చేయాలి, 4ంటికి గిన్నెలు తోమాలి, 5ంటికి బట్టలు ఉతకాలి, 6ంటికి పిల్లల్ని తీసుకోవాలి, 7ంటికి మళ్ళీ వంటాలి, 8ంటికి తినాలి, 9ంటికి పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న 8ంటికి లేవాలి. అంతకంటే దరిద్రం ఏమైనా ఉంది ఏంటో ప్రపంచంలో? అంటే ఇవన్నీ వాడు అనుభవిస్తున్నా? యా, నిజంగా దళిద్రుడే అన్నాడు. మరి పాపం పాపలు బాగా హత్య అయినట్టున్నారు. రేపు పొద్దున మీకు వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు వస్తారు, టెన్షన్ పడకండి. అందుకే మీకు పెళ్లి కాలేదు. నాన్న, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నాకు పెళ్లి కాలేదు కాదు, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. మీరు చేసుకోవడం కాదు, అవ్వట్లేదు, అది అంతే. ఫిక్స్ అయ్యావా? మీకు అదృష్టం ఉంటే ఇందులో ఒక్క అమ్మాయినైనా పడేయండి. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు మీకు ఐలో చెప్తాడు అసలు. అంత లేదు, ఇక్కడ ఉన్న గర్ల్స్ కి ప్రపోజ్ చేసే రేంజ్ ఇక్కడ ఏ బాయ్ కి లేదు. వాళ్ళ మొహాలకి పడరని చెప్పి మాకు ప్రపోజ్ చేయరు. ఏజమ్మంటే ఇళ్ళనే అడగాలన్నా, వేస్తూనే ఉంటారు ఆగకుండా. బిస్కెట్ మేము వేసే బిస్కెట్లు తినేది మీ బాయ్సే కదా. ఎక్స్క్యూజ్ మీ, మీ పెళ్ళి ఎప్పుడు? ఫిబ్రవరి 30 తారీఖు అమ్మా, వస్తావా? ఫిబ్రవరిలో 30 ఉండదు, అందుకే వాళ్ళ పెళ్లి కాదు. అది నీకు తెలుసు, నాకు తెలుసా? నాకు తెలుసా? ఏం లేదు, రైట్. ఇక్కడ ఉంది చూడు, ఈ లాస్ట్ అమ్మాయి. ఎవరన్నా? లాస్ట్ అమ్మాయి. ఇప్పుడు మీ లైఫ్ లో జరిగిన ఏదైనా అదృష్టమైన విషయాలు ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. పవర్ స్టార్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరకడం అన్న అదృష్టం. లైఫ్ లో కొన్ని మార్క్ పెట్టుకునే ఉంటాయి, అలా నీకు పవర్ స్టార్ సినిమా టికెట్ దొరికింది, అది లైఫ్ లో నీకు అదృష్టం కదా. అదృష్టమే అన్న. నువ్వు ఎప్పుడు వస్తావన్నా సినిమా? ఎప్పుడు చేస్తావన్నా పెద్ద హీరోతో? వాడు గోలీ వేస్తున్నాడా పొగుడుతున్నాడు రా? గోలీ వేస్తున్నాను. మీలో ఎవరికైనా అదృష్టం తగిలిందా? నా పేరు మోహన్ కృష్ణ అన్న. ఓకే. మొన్నటిదాకా నాకు దురదృష్టం ఉండే, మొన్నే అదృష్టం వచ్చింది. మొన్నటి వరకు దురదృష్టం ఉండే, మొన్నే అదృష్టం వచ్చిందంటే ఏంటి, ఇంట్లో పెట్టుకునేది దాన్ని? మొన్నే నా లవ్ బ్రేకప్ అయిపోయిందన్న. నువ్వురా నిజమైన అదృష్టవంతుడిగా. తాడి పెరిగినట్టు పెరిగావు. చెప్పరా నీ లైఫ్ స్టోరీ గురించి చెప్పు. నా లవ్ స్టోరీ అంటే ఏం లేదన్న. మరి ఏం లేదని చెప్పా? మొన్న బ్రేకప్ అయిపోయింది కదా. బ్రేకప్ అయిపోయింది కాబట్టి చెప్పురా లవ్ స్టోరీ. మర్చిపోయానన్న. పిల్లలు మర్చిపోయినా, కథ మర్చిపోయినా? నిన్ను మర్చిపోయినా. నిజం మర్చిపోయా? యానా అందుకేరా బ్రేకప్ అయింది. మోహన్ కృష్ణకి పాపం బ్రేకప్ అవ్వలేదు, అదే ఇన్ని వదిలేసింది. ఇతనికి కొంచెం డిసీజ్ ఉంది, మందులు పడితే తగ్గిపోతుంది. మీరందరూ టెన్షన్ ఏం పడద్దు, అతను త్వరలోనే కోలుకుంటాడు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. కొద్దిగా వీకే ఉంది అవును, బ్రెయిన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఎప్పుడైనా సరే ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడిని గుర్తుపడతాడు అన్నట్టు, ఒక బ్రెయిన్ లేనోడే ఇంకో బ్రెయిన్ లేనోడిని గుర్తుపడతాడు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కామెంట్. ఇప్పుడు
ఇప్పుడు మీలో ఇంకా ఎంతమంది అదృష్టవంతులు ఉన్నారో తెలుసుకోవాలి అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు చూపెడతాను. ఓకే, ఈ ఫోటోకి కనిపించిన ఫోటోకి కరెక్ట్ క్యాప్షన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు అదృష్టవంతులు. ఓకేనా? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఎవరైతే కరెక్ట్ క్యాప్షన్ చెప్తారో వాళ్ళకి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తారు. అంటే బేసిక్ గా లైఫ్ లో చాక్లెట్, సిల్కులు ఇలాంటివి మనం కూడా కొనుక్కుంటాం బయట, కానీ గేమ్ షోలో గెలుచుకునే మజా వేరు. అవునా కదా? ఇంత మందిలో తక్కువ నువ్వే చెప్పి ఆ క్యాప్షన్ అది నీకు నాకు నచ్చడం, నేను గిఫ్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలా 100 మందికి ఇచ్చా, పాప అందరు బయట పిచ్చోళ్ళ తిరుగుతున్నారు, అది వేరే విషయం అనుకో. ఓకే, ఇప్పుడు మనం ఫోటోలు చూద్దాం. ఇప్పుడు అక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఆ ఫోటోకి మీరు అనుకుంటున్నా అంటే నేను అనుకుంటున్నా కానీ లేకపోతే మీకు నచ్చిన కరెక్ట్ క్యాప్షన్ చెప్పండి. బ్యాగ్ స్కూటీ మీద పెట్టుకుంటే పెట్రోల్ ఎక్కువ అవుతుందని దాన్ని దాక్కొని తీసుకొని వెళ్తుంది. ట్రిపుల్ రైడింగ్ అయితే పోలీసులు పట్టుకుంటారని వాళ్ళ ఫ్రెండ్ లోపల వేసుకొని తీసుకెళ్తుంది. వెరీ గుడ్. ఇంకా టాక్సీలో అయితే లగేజ్ కి డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పి అందులో తీసుకెళ్తుంది. అమ్మాయి కదా మేకప్ తీసుకోపోతుంటది. ఓ, అమ్మాయికి అంత 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 మేకప్ ఉంటుందంట. అవసరం, వాళ్ళకి అవసరం లేకపోతే ప్రాబ్లం మనకి. చంటి ఇప్పుడు మేకప్ వేసుకోకుండా షో యాంకరింగ్ చేస్తుండా? దానికి నాకు ఏం సంబంధం? మేకప్ అమ్మాయిలే వేసుకుంటారు అన్నారు కదా, సో మీరు మేకప్ వేసుకోకుండా యాంకరింగ్ మేకప్ చేస్తారా? అంటే అమ్మాయి, అమ్మాయి అంటే మేకప్, ఇంకేంది? అప్పుడు చంటి మేకప్ వేసుకోకుండా యాంకరింగ్ చేయమనండి. అరే ఇది చాలా తప్పురా, అన్యాయం. మీరు కొట్టుకోవడం ఏంటి, నా మీద పడ్డం ఏంటిరా? ఏమన్నా సంబంధం ఉందా అసలు? సో చంటి ఒప్పుకున్నారా అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ మేకప్ వేసుకుంటారని? గ్రామ్ గొప్పదా కిలోగ్రామ్ గొప్పదా? ఏమో తెలియదు, నేను చదువులో వీక్. మీరు కిలోగ్రామ్ లాంటి వాళ్ళు, మేము గ్రామ్ లాంటి వాళ్ళం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మీరే మేకప్ ఎక్కువ వేస్తారు, మేము వెయ్యం. అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకొని భయపడతారు మేకప్ లేకుండా. అలా వేసుకుంటేనే కదా మీరు చూసేది. అంతకంటే దరిద్రం ఇంకేం లేదు. సరే, ఓ పని చేద్దాం. మీకు 10-15 రాడ్లు ఇస్తాను, మీకు 15 ఇస్తాను, కొట్టుకొని చాలండి. నేను టాపిక్ చెప్పండి రా అంటే మీరు కొట్టుకుంటారేట్రా? ఆ ఫోటోకున్న క్యాప్షన్ చెప్పండి, ఆ ఫోటో సరిపోయే కమెంట్ ఎవరైనా చెప్పండి. చంటితో పారిపోవడానికి లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా నీ పెళ్ళి అవుతుందన్నా. ఇది నా షోరా, నీదన్నా, నా ఇష్టంరా. మా అన్నవన్నాను, నీ పెళ్ళి అవుతుందన్నా, అమ్మాయి పారిపో వస్తుందన్నా నీ గురించి. ఓకే, నెక్స్ట్ ఫోటో. దీని గురించి చెప్పండి అబ్బాయి. పాపులేషన్ మొత్తం వీటితోనే పెరుగుతుంది. ట్రిపుల్ రైడ్ ని బ్యాంక్ చేస్తున్నారని ఫ్యామిలీ రైడింగ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. నెక్స్ట్ డే చెంటన్న జబర్దస్త్ షో కోసం ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు ఫ్యామిలీ మొత్తం. వాడు పొగిడాడు కాబట్టి జీవితంలో మంచి క్యాచర్ ఉంది. 1 2 3 4 5 6 అంటే దీనిలో ఇప్పుడు 5 పిల్లల 2 wives 2 kids 2 వైఫ్స్ 3 kids. అలా అంతమందికి ఇద్దరు దొరుకుతున్నా, నీకు ఒక్కళ్ళు దొరుకుతలేరు ఇంకా. బట్ ఓకే, ఎనీవేస్ దట్ వాస్ సో నైస్. నెక్స్ట్ ఫోటో. దానికి మంచి క్యాప్షన్ చెప్పండి. వాళ్ళ భార్య రోజు వాడిని కొడుతుందంట, ఎప్పటికైనా తిరిగి కొడదామని చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఏం చెప్పావమ్మా నువ్వు? దీంట్లో కూడా అమ్మాయిలదే పై చేయి, అబ్బాయిలు దేంట్లో అయినా తక్కువే అమ్మాయిల కంటే. అమ్మాయిల కంటే అబ్బాయిలు తక్కువ. మీరు మాట్లాడే మాటలకి ఆ ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా? ప్రాక్టీస్ చేసి ముసలోడాడు బాక్సింగ్ లో ప్రాక్టీస్ చేసి ముసలోడు అయ్యాడంట. బ్రూస్లీకి 70 ఏళ్ళు వస్తే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. చూడ్డానికి యూత్ లా కనిపించకపోవచ్చు, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. తీసేయి, ఇంకో ఫోటో తీసేయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి చెప్పండి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఓపెనింగ్ లోనే బ్రహ్మాండంగా చెప్పారు అబ్బాయి, అదిరిపోయింది. ఇంకెవరైనా చెప్పండి. ఎమర్జెన్సీ ఎంట్రీ. ఎక్కడైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసాను రా, ఎమర్జెన్సీ ఎంట్రీ ఏంటి? ఎమర్జెన్సీ ఎగ్జిట్ లానే ఎమర్జెన్సీ ఎంట్రీ. వెరీ గుడ్. బంగీ జంప్ వేస్తుంది. బంగీ జంప్ అంటే ఏంటి? ట్రైన్ లోపల దుంకుతుంది, డోర్ తెరవలే అంట డ్రైవర్. కాదు, ట్రైన్ కి డ్రైవర్లు ఓపెన్ చేస్తారా?
టికెట్ కండక్టర్ ఎక్కడున్న వాడు తనడానికి వెళ్తుంది. మీరు ఎగ్జామ్స్ లో కూడా ఇలానే రాస్తారా సంబంధం లేకుండా? అడిగిన క్వశ్చన్ ఒకటి రాసేది ఒకటి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే ఆల్ఫా బీటా గామా అని రాసి టాటా అని చెప్తారేమో. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఈ ఫోటోకి కరెక్ట్ క్యాప్షన్ నేను అనుకోవడం వాడిది సెట్ అయింది అబ్బాయి, నీది బాగా సెట్ అయింది. ఎమర్జెన్సీ ఎంట్రీ. Everybody make it up to infinity, go go crazy, get set dizzy, take it easy, get easy. ఓకే, నెక్స్ట్ ఫోటో. దీనికి కరెక్ట్ క్యాప్షన్ ఎవరు చెప్తారు అబ్బాయి? హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్ అంటే ఎక్కువ పుస్తకాలు పెట్టుకుని చదవడా? అతను చదువుకోవట్లేదు, చిట్స్ పెట్టుకుందామని ట్రై చేస్తున్నాడు. అన్నా ఆ అమ్మాయికి ప్రతి ఎగ్జామ్ కి నేనే తీసుకుపోయిస్తా చిట్టీలు. లేదు ఏయ్, లేదు. 1 day before exam అన్న. మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే అన్ని ఒకటేసారి కూర్చొని చదువుతున్నాడు. అన్ని ఒకటేసారి కూర్చొని చదివితే మల్టీ టాస్కింగ్ అంటారా? అన్ని ఒకటేసారి తింటాం కదా, దాన్ని ఏమంటాం? మల్టీ ఈటింగ్. అన్ని ఇయర్స్ ఫెయిల్ అయ్యి ఏం చదవాలో అర్థం కాక అన్ని ముందు వేసుకుని చదువుతా ఉన్నాడు. మొత్తానికి మహేష్ బాబు సినిమాలో ఆ ఉప్మా అన్న డైలాగ్ ఎంత ఫేమస్, నీది అంత ఫేమస్. చదువుతా ఉన్నాడు. నిజంగానే అన్ని ఎగ్జామ్లు ఒకటేసారి రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదాం అని ఫీలింగ్. నీ ఇంటెన్షన్ అది. అవును, నేను నీకు సపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ. చాక్లెట్ ఇచ్చేయి. ఓకే, నెక్స్ట్ ఫోటో. అరే రెడీరా? తక్కువని చెప్పండి, తీసేసుకోండి. ఆశకిత్రి ఎంత వయసు వచ్చినా ప్రేమకి వయసు అయిపోలేదు అని మళ్ళీ రుజువు చేస్తున్నారు. ఇంకెవరైనా ఈమె కంటే బెటర్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా మీకు? ఆడల కింద మొగలు ఎప్పుడు ఉండాల్సిందే. దానికంటే బెటర్ ఏమన్నా? బామ్మ అంటుంది ఈ వయసులో పెళ్లి చేసుకొని మనం ఇద్దరం ఏం చేద్దాం రా అంటుంది. నీ కాల్ మొక్తానా లాభ యాక్సెప్ట్ చేయి అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి టాపిక్ చెప్పింది, దాని చుట్టే తిరుగుతున్నారు. అమ్మని మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కూడా ఎవరైనా ఆన్సర్ అందిస్తే చాలు దానికి అల్లుతారే, దాన్ని అల్లేస్తారు కదా. మీరు సొంతంగా ఏది రాయరు. వెరీ గుడ్. ఇంకెవరైనా? వాళ్ళది పూల వ్యాపారం ఉన్నట్టుంది. మీ పేరు? సందీప్. భయ్యా సందీప్. కంగ్రాచులేషన్స్. మన లవ్ మ్యాటర్ మన వైఫ్ కి చెప్పకని బతలాడుతున్నాడు. ఎవరిని? అమ్మను. మరి ఇటు చూస్తున్నాడుగా. నువ్వేదో చెప్పావు స్టార్టింగ్. వాళ్ళకి వయసు అయిపోయింది కానీ ప్రేమకు వయసు అయిపోలేదు. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. ఆ అమ్మాయి ఎలా చెప్పింది తెలుసా కమెంట్? మనిషికి వయసు అయిపోయింది కానీ ప్రేమకి వయసు అయిపోలేదు. సో లెట్స్ బిగిన్. నా ఫోన్ నా ఇష్టం. ఇప్పుడు మీ జీవితంలో ఎవరి జీవితాన్ని నాశనం చేయాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే వాడంటే మీకు ఇష్టమే, పాపం ఫ్రెండే లేదా మావయ్యో బాబాయో, చాలా క్లోజ్ గా ఉంటాడు, అన్ని విషయాలతో మాట్లాడు, కానీ ఎంత కోపం వస్తుందంటే మూతి మీద గుద్దేయాలనిపిస్తుంది ఒకసారి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్ లో ఉంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేద్దామా, వాళ్ళని కాసేపు ఆడుకుందాం అంటే ధైర్యవంతులు నిజాయితీ ఉన్నవాడు నా ముందుకు రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరి జీవితాన్ని నాశనం చేద్దాం? మా తమ్ముడిది. ఏం చేస్తుంటాడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం పేరు? మధు. మధు. హలో హలో మధువా? జాలి చూపిస్తావంట మధు? ఎవరు? మొన్న మా పూర్వానికి కొట్టినావంటే కదా నువ్వు? బస్ లో కొట్టినావంటే కదా? ఎప్పుడు? మొన్న ఐడియల్ కాలేజ్ చదువుతున్నావా నువ్వు? అవును, ఐడియల్ కాలేజ్. మరి కొట్టినావంటే కదా శేఖర్ అనేవాడిని? శేఖర్ నాకే తెలుసు. శేఖర్ నాకు తెలియదు. మరి ఎట్లా కొట్టినావా నువ్వు? నేను కొడతా, నాకు తెలియదు. పేర్లు ఇద్దాను అప్పుడే కొడుతున్నా. అంటే పేరు తెలుసుకొని కొడతావా? అరే అరే అంకుల్, ఎవరు కొట్టి ఎవరు అంటారు? నేను ఎవరో తెలుసా నీకు? మీరు ఎవరు? సరూర్ నగర్ ఎస్ఐ. అయితే అయితే
అలాంటి ఫస్ట్ అయితే ఏంది మన తెలుసుకొని మాట్లాడాలి. ఓళ్ళు కొట్టిరు శేఖర్ వాళ్ళు శేఖర్ ఎవడో తెలియదు అని కొట్టేసినావు. ఓళ్ళు కొట్టిరు అంటారు. నేను నిన్నంటే నువ్వు నన్ను అడుగుతావేమే నువ్వు. నేను కొడితే నాకు తెలుసు, నేను కొట్టనే తెలుస్తున్నా నాకు. మీ ఫాదర్ పేరు నాగేశేనా? నాగేశే. సరే చలో పెట్టా రేపు పొద్దున పంపిస్తాను నేను. పెట్టి ఓకే. రేపు కాలేజీకి రాక ఇంట్లోనే ఉండు, పోలీసు వాళ్ళు వస్తారు తీసుకోనికి ఉండు. వెరీ గుడ్. ఈ అమ్మాయి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాండ్స్ లో ఉంది. అదృష్టవంతురాలు. మా తమ్ముడు ఉన్నందుకు. ఏ అమ్మ బాగున్నావు అంటే మా అక్కనాడు తావుపే అంటాడు. టీచర్ని కూడా కొట్టాడు ఎప్పుడైనా? లేదు, ప్రపోజ్ చేసాడు. నేను ఎక్కువసేపు నిలబెడితే నన్ను కొట్టేటట్టున్నాడు. మీ అడ్రస్ చెప్పకండి, వచ్చి కొడతాడు. చెప్పకలేదు, నువ్వు కనుక్కుంటావుగా. నెక్స్ట్ వచ్చే రౌండ్ పేరేంటంటే నా సెలబ్రేషన్. ఇప్పుడు ప్రాంక్ కాల్స్ చేయడానికి మన ముందుకి ఇద్దరు సెలబ్రిటీని పిలుస్తున్నాను. ఆ ఇద్దరు సెలబ్రిటీస్ తోటి ఎవరి జీవితాలు నాశనం అవుతాయో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ ధనరాజన్ శ్రీముఖి. సెంటర్ తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు పసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, చెయ్యందించా. తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మ తిరిగే. నా షో నా ఇష్టానికి మీరిద్దరు గెస్ట్ గా వచ్చినందుకు నాకు కూడా. నాకు కూడా. ఓకే. హాయ్ సన్నీ. ఓ వీడిని పరిచయం చేయాలి కదా. ఏంటి ఇక్కడ ఈ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ పేరేంటి? వీడు యశు ఎన్ఎన్వై. యశు ఎన్ఎన్వై అంటే ఫన్నీ. సన్నీ గారి పేరు పన్నీ అని ఆ సన్నీ ఎలాగో ఫన్నీగా. విగ్గు బాగుందిరా, విగ్గు తీసేసి పక్కన పెట్టాలి. తీసేయి. సాధారణంగా ఎవరికైనా బొచ్చు ఉంటుంది, వీడి కుక్క బొచ్చు ఉంది. మీరు రాకముందు ఏం జరిగిందో చెప్తాను మీకు. చెప్పు. రాకముందు పాపం కొంతమంది జీవితాలు నాశనం చేద్దామని మేము ఫోన్ కాల్స్ చేసాం. వాళ్ళలోంచి రమ్మని చెప్పి వాళ్ళే పాపం ఫోన్ కాల్ చేపించారు. అయితే ఇప్పుడు సేమ్ అలానే మీరు కూడా ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసేయాలి. నాశనమా? ఫోన్ లో నాశనం చేయాలి. అయితే ఈ అమ్మాయి చేయాలి. అమ్మాయి చేస్తే ఫోన్ అబ్బాయిలకు నాశనం అయిపోతుంది. అమ్మాయిలు బేసిక్ గా చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు చేయండి. సరే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక ప్రాంక్ కాల్ చేయాలి. ఓకే ఓకే. ఎవరికైనా సరే వాళ్ళ జీవితాన్ని అంటే జీవితంలో ఇంకోసారి ఫోన్ ఎత్తారంటే భయపడాలి. అలా నువ్వు ఏడిపిస్తావు. లేడీ జెంట్స్. అందుకే అబ్బాయిలు అమ్మాయిలతో చాలా మంచిగా ఉంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. చూసావా? జెంట్స్ ఫస్ట్. లేదు ఇందాక చెప్పింది వాపస్ తీసుకో. ఇందాక చెప్పింది వాపస్ తీసుకోమనవా? లేడీస్ అంది. వాపస్ టేక్ ప్లీజ్ టేక్. ఓకే లేడీస్ ఫస్ట్ నేనే చేస్తాను. అది ఓకే. చూసావా? ఆ స్పిరిట్ బాటిల్ నీ దగ్గర జేబులో ఎప్పుడు ఉండాలి. ఓకే. పోసేయాలి. అది ఎందుకంటే వీళ్ళు బస్సులో ఎక్కినప్పుడు వీళ్ళకి 30% ట్రైన్ టికెట్ లో 30%. ప్రతి దానిలో ముందున్నారు. ఇలాంటి విషయాల్లో కూడా ముందు. ఇక్కడ లేడీస్ జెంట్స్ షో చేస్తున్నామా మనము? అంటే వాడిష్టో వాడి షో. మహిళా హక్కులు. నువ్వు చెప్పు ఏం చేయాలో. నువ్వు వచ్చింది నా షోకి. సరే నీ షో నీ ఇష్టం. నేను అర్జున్గా టాపిక్ నేను మాట్లాడిందే వేదం. నా మాట తిరగలేదు. జయ జయ మా అయ్యా నీ అయ్యా. నువ్వు నన్ను ఏం చేయలేదే. ఓకే సరే నువ్వు ఎవరికి ఫోన్ చేద్దామని? నవీన్ చంద్ర. పక్కా కన్ఫర్మ్ కదా? అంటే ఆయన ఫోన్ ఎత్తితే. నవీన్ చంద్ర గారు ఈ రోజు తోటి మీ ఫోన్ కాల్స్ దయచేసి ఇంకోసారి సిమ్ కార్డ్ మార్చుకోండి. ఓకే లెట్స్ కాల్ నవీన్ చంద్ర. కాల్ ప్లీజ్. హలో నవీన్ చంద్రనా అండి?
అవునండి, నవీన్ గారు మాట్లాడుతున్నాను. అదే అందాల రాక్షసి మూవీలో ఇలాగ పిచ్చిగడ్డం వేసుకొని ఉంగరాల జుట్టు, నేను గుర్తున్నానా మీకు? హలో హలో నవీన్ గారు, గుర్తున్నానా నేను మీకు? హలో 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 నీ వాయిస్ గుర్తుపట్టడేమో, కట్ చేస్తాడు. ఛాన్సే లేదు. అయితే మళ్ళీ చెయ్యి. హలో 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 నవీన్ చంద్ర గారండి? అవునండి. ఒక్క నిమిషం, ఫోన్ బూత్ లో ఒక అమ్మాయి వచ్చింది, మాట్లాడుతుందంట. 1 minute. హలో 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 నవీన్ గారు, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను గుర్తొచ్చానా మీకు? ఏం పేరుంది, వాయిస్ వినిపించింది కానీ అంటే మొన్న నైట్ పబ్ లో కలిసాము. ఇక్కడ పబ్బులోనా? నైట్ పబ్ లో. పబ్బులకి వెళ్ళానండి. అదే మీకు కింద పర్మిషన్ ఇవ్వట్లేదు, అప్పుడు నేనే వచ్చి పైకి తీసుకెళ్ళాను, గుర్తుందా? ఏ పబ్బుకి వెళ్ళలేదు నేను. లేదండి, అదే మన మీ త్రిపుర మూవీ చూసాను నేను రీసెంట్ గా, స్వాతితో. అదిరిపోయింది మీ పర్ఫార్మెన్స్, అబ్బబ్బా. ఓహో, ఆ రోజు పబ్బులో వచ్చి మీరేనా తీసుకెళ్ళింది? టికెట్లు మీరు కనిపించలేదు, సో అందుకే మీరే కాదని డౌట్ నాకు. అవును అవును, ఈ రోజే పబ్ లో కలుద్దాం మనము. ఈ రోజే పబ్ లో కలుద్దాము. ఫోన్ బూత్ లో డబ్బులు అయిపోతున్నాయి, త్వరగా మాట్లాడండి. డబ్బులు అయిపోతున్నాయా? ఫోన్ చేయడానికి డబ్బులు సరిపోవట్లేవు. ఏ పబ్ లో కలుద్దాము? ఓకే, ఎక్కడ కలుద్దాం అంటే అక్కడ కలుద్దాం, నో ప్రాబ్లం. అవునా, నేను వచ్చేస్తున్నాను. మరి మీ ఇల్లు ఎక్కడండి? కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్ ఇక్కడ చెప్తే ఇంకేముంది, కొంపలు మునిగిపోతాయి మళ్ళీ. ఎందుకండి? మీరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, నేను వస్తానండి. రాసుకోండి, సైదాబాద్ పోలీస్ స్టేషన్. హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరే కదా మొన్న నాకు ఫోన్ చేసి ఇరిటేట్ చేసింది. ಅಲ್ರಿ ನಾವು ನೀವು ಇರಿಟೇಟ್ ಮಾಡ್ತಿಲ್ಲ. ನಾವು ನಮ್ಮ ಹೆಸರು ನವೀನ್ ಚಂದ್ರ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಮಾತಾಡ್ತಿದೀವಿ. ಇದು ಕರ್ನಾಟಕ ಇಲ್ಲ ಅಲ್ಲ. ஏ நவீன் சந்திரா, நீ யாருப்பா? என்ன கன்னட தமிழ்ல மாట్లాடுறீ? அது தமிழ்ல சொல்லுங்க. என்ன அந்த பொண்ணுக்கு எதுக்கு பேசுறீங்க? நீங்க எதுக்கு போன் பண்றீங்க சொல்லுங்க. ஒரு பொண்ணுக்கு போன் பண்ணிட்டு அவன் போலீஸ் ஸ்டேஷன் வந்து கம்ப்ளைண்ட் கொடுக்கறாங்க, நீ என்ன தமிழ் கம்ப்ளைண்ட் மாட்டானே? ಕನ್ನಡನಾಗ இல்ல யாரு இது? அவன் அண்ணன் இருக்கான். ಹಲೋ నవీన్ చంద్ర, యారు నవీన్ చంద్ర? నవీన్ చంద్ర నా సినిమాలో ఫస్ట్ వచ్చాను. రాసేసి రక్తం కళ్ళ చూసేంత వరకు వదలను. నా చెల్లెలకి లైన్ వేస్తావా? హలో నవీన్. అయ్యో గుర్తుపట్టేసారు దేవుడా. నవీను. హలో నవీన్. పక్కన దండరాజు ఉన్నాడా? పక్కన దండరాజు ఉన్నాడు, నా పక్కనే చంటి ఉన్నాడు. చంటి వాళ్ళ కుక్క పిల్ల, సారీ చన్ని ఉన్నాడు. హాయ్ మచ్చి, అవయ్ మచ్చి. సూపర్ మచ్చి, నా సూపర్ అయిరికే. సరే, నీకోసం ఇక్కడ గర్ల్స్ బాయ్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి పోయేసుకోండి. వెరీ ఇంట్రెస్టింగ్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నవీన్, బాయ్. నైస్ టాకింగ్ టు నవీన్ చంద్ర. మాకు చంద్ర ఉన్నాడు, చెమ్మక్ చంద్ర. కాకపోతే నీ అంత అందగాడు కాదు. వాడికి గడ్డం రాదు. వాడికి గడ్డం రాదు. అరే వాడికి గడ్డం ఎందుకు రాదు తెలుసా? ఎందుకు? నీట్ షేవ్ చేస్తుంటాడు కదా డైలీ, చీర కట్టుకోవాలిగా. అంటే నువ్వు చెమ్మక్ చంద్ర గారి మీద కౌంటర్ వేస్తే నేను వదిలేస్తాను, నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు కూడా ప్రాంకాలు చేయి, చచ్చి చంపేస్తా. అనవసరంగా ఎత్తాను ఆడి గురించి. చేస్తానంటున్నా, నేనేమన్నా మరి ఎవరు చేస్తున్నావు? రాజశేఖర్ గారికి చేస్తున్నా కాదు, ఆయనకి డబ్బింగ్ చెప్పే సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయికి. ఆది. ఆదికి చేద్దామా? హలో 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 హలో, ఆది గారు అండి? అవును. ఆది గారు, నేను మీ చాలా పెద్ద ఫ్యాన్ అండి. లవ్లీ సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాస్ లైన్ గా చూస్తూ ఉంటాను. మిమ్మల్ని ఒకటి అడగచ్చా అండి? అంటే ఒక ఫ్యాన్ లాగా అడుగుతున్నాను, మీరు ఎందుకండి పెళ్లి చేసేసుకున్నారు అప్పుడే? పెళ్లి చేసుకున్నాను అంటే అదే కుదిరింది చేసేసుకున్నానండి. కానీ మా అలాంటి ఫ్యాన్స్ ఏమైపోతారు అమ్మాయిలందరూ? అంటే అంతమంది అమ్మాయిలు చేసుకుని వస్తున్నాయి కదండి. ఆది గారు, అంటే మీ వైఫ్ ఓకే పెళ్లి చేసుకున్నారు, నన్ను కూడా పెళ్లి చేసుకుంటారా? మా వైఫ్ తరిమి కొడుతుందండి. ఓకే, ఒకసారి సంబంధం మాట్లాడడానికి పక్కనే మా అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య, అది చెప్పాను కదా, సాయి కుమార్ వాళ్ళ ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయింది, అయినా పర్లేదు ఇంకో పెళ్లి. బాబు ఎవరు?
బాబు నా పేరు నరసింహమ్మ. సినిమాలో పని చేస్తుంటావు, అదేలే ఆ సినిమాలు చూశాను. బాగానే ఉంటావు, కుర్రోడివి. మీ నాన్నగారికి నేను పెద్ద ఫ్యాన్ అమ్మా. అయితే ఇప్పుడు ఏమంటావు? మా నాన్నతో మాట్లాడాలా, డైరెక్ట్ గా నీతో మాట్లాడితే సరిపోద్ది అమ్మాయి గురించి? దేని గురించి అండి? ఆ అమ్మాయి మరి నువ్వంటే ముచ్చట పడుతుంది. ఆ అమ్మాయి నీకేమవుద్ది? ఆ అమ్మాయి నాకు పెద్దమ్మ కూతురు లాంటి, చిన్నమ్మ కూతురు లాంటి చెల్లెలు. ఇప్పుడు ఎలా మరి? నువ్వు వస్తావా? నేను పంపినా? అన్నయ్య పెళ్లి. అదే పెళ్ళి అంటే మరి అబ్బాయికి అయిపోయింది కదమ్మా. పర్లేదు, రెండో పెళ్ళైనా ఓకే. ఆగు, నువ్వు కంగారు పడకమ్మా. బాబు, ఒక 5 ఎకరాలు మామిడి తోట ఉంది, ఒక మారుతి కారు. అవన్నీ ఎందుకే బాబు, మామూలు కొట్టరు మామూలు. చూడు మరి అమ్మాయి ముచ్చట పడుతుంది, నీ ఇష్టం మరి. ఆ అగ్రిమెంట్ మ్యారేజ్ ఏముంటాయి అదైనా ఓకే. అవసరం లేదు స్వామి. ఒక పని చేయండి, కరింబిడి కట్టారు, 2 అగ్గిపెట్లు ఇస్తాను, తీసుకుంటారా? దేనికి మ్యాచ్ బాక్స్? మ్యాచ్ కుదరడం కోసం కట్నం కింద 2 కరింబిడి కట్టలు, 2 జోకర్ అగ్గిపెట్లు ఇస్తాం, తీసుకుంటారా? ఏమయ్యా, నేను ఒక్కనే దొరికినా మీకు? మొన్న పెళ్లి చేసుకుని శుభ్రంగా ఉంటే ఇప్పుడు మ్యాచ్ బాక్స్, మ్యాచ్ స్టిక్లు అవసరం నాకు చెప్పు. ఇదిగో పెళ్లి చేసుకున్నావు, మా పిల్లని కూడా చేసుకోవచ్చుగా. మొన్న చేసుకున్నావు కాబట్టి 1 సంవత్సరం కింద చేసుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే బాగోదని. అది కొన్ని నవ్వేవంటే ఒప్పుకున్నట్టే. తెలియాల్సింది ఏంటంటే మీరెన్ని చేసుకున్నారు? మేము 4 చేసుకున్నావు, నీకేమైనా మొహమాటం ఏంటి? లాజిక్ చెప్తాను విను. ఒకరిని చేసుకుంటే ఆవిడ నిన్ను కొడుతుంది, 2 చేసుకున్నావు అనుకో నువ్వు ఇంకో 2 కొట్టచ్చు. వాళ్ళు కొట్టుకుంటారు, నీకు సుఖం. ఓకేలే, నాన్నగారితో రేపు మాట్లాడి సెట్ చేస్తాను. అయ్యి నాకు ఆదితో పెళ్లి. నీ పిచ్చిదానా, ఆదితో కాదు, సాయి గారితో మాట్లాడతాను. అది హాయ్ డార్లింగ్, నేను దండాల్ని. బాబు నేనే దొరికాను. చంటిగాడు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి అసలు? నేనే దొరికాను, ఏదో హ్యాపీగా ఉండి హ్యాపీగా పెళ్లి చేసుకున్న పార్టీ కాదు డార్లింగ్, నీ సిన్సియారిటీ ఎంత ఉందో టెస్ట్ చేసాం. ఇప్పటి వరకు నీతో మాట్లాడిన విజయశాంతి, కర్తవ్య విజయశాంతి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శ్రీముఖి. ఆది గారు సారీ అండి, స్క్రిప్ట్ మొత్తం ధనరాజ్ గారు, చంటి గారు కల్పించారు. మేమేం స్క్రిప్ట్ ఇవ్వలేదు. చంటి గారు యాంకర్ అయ్యాడు. అది ఈటీవీ ప్లస్ లో వస్తుంది, నా ఇష్టం నా షో అని. నా ఇష్టం ఏదైతేనే వాడిష్టం షోలో ఇది ఒక ఫ్రాంక్ కాల్ చేయాలి అంటే ఎవరికైనా చేస్తే కొడతారు, తిడతారని. నువ్వైతే కొంచెం ప్రేమ అనురాగాలు ఉంటారు కాబట్టి, అభిమానం ఆప్యాయతతో కూడినటువంటి ఒక యుగ పురుషుడివి కాబట్టి నీకు ఫోన్ చేసాం. అది సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాంకర్ గా నీ ప్రోగ్రామ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు దీని తర్వాత మనం చేసేది ఏంటి అంటే, నాదో సిగ్నేచర్ ఉంది, ఆ సిగ్నేచర్ మీరు చేయాలి. ఓకే, మీరందరూ కూడా చేయాలమ్మా. అయినా నువ్వు నాకు అమ్మాయికి మధ్యలో ఏంటో చెడు. రెడీ, 1 ఇలా పెట్టండి, ఇలా పెట్టుకోండి. ఓ మై గాడ్, దీని తర్వాత పాపం మీరిద్దరు వస్తున్నారని వాళ్ళందరికీ చిట్టి పేపర్లు ఇచ్చాను, చిన్న కాగితం ముక్కలు. వాళ్ళు కొన్ని రాశారు. ఈ రాసినవి ఒక బౌల్లో వేసాం. దానిలోంచి ఒక చిట్టి తీస్తాను. వాళ్ళు ఏదైతే రాసి పెట్టారో అది మీరు చేయాలి. ఏంటి వాళ్ళు ఏమన్నా అడగొచ్చా? యా, ఇప్పుడు అనాలి రావో మై గాడ్ అని. చాముండేశ్వరి ఏం రాసిందంటే, మీరిద్దరు కలిసి ఒక స్కిట్ చేయాలని. చాముండేశ్వరి ఎవరు? ఎవరు చాముండేశ్వరి? చాము నువ్వేనా రాసి? ఎంత ప్రేమగా పిలిచినా స్కిట్ మారదు. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ధనరాజు శ్రీముఖి కలిసి నా షోలో అద్భుతమైన స్కిట్ చేయబోతున్నారు. ఈ స్కిట్ ద్వారా మీకు అతనికి ఉన్న డిసీజ్ ఏంటనే చెప్తాడు. ఓకే, రెడీ అమ్మా? ఇప్పుడు నేను ఒక డిసీజ్ చెప్పాలి. నీకు ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ ని ఇన్బిల్ట్ చేసుకొని ఒక స్కిట్ చేయాలి. ఓకే ఓకే. హాయ్ సార్. హాయ్. హలో. హాయ్ మేడం. హలో. ఏం కావాలి చెప్పండి. Costly sarees only from the range of 25 lakhs to 30 lakhs in between. He's wearing an Armani suit. We basically shop in US, but you know, like because of all the చీరలు చూపెట్టండి. అది నాకు కావాల్సింది, చీరలు My చూపించు. baby is always so cooperative. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ మీకు పట్టు చీర కడితే అద్భుతంగా ఉంది. మీకు ఈ జీన్స్ లో కన్నా కూడా మా దగ్గర శారీస్ ఉన్నాయండి. ఓకే, ఇది బెనారస్ పట్టు చీరలు అంటారు చూడు, అలాంటి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఫేస్ కళ చూశాను నేను. వైట్ శారీ
అద్భుతం. నువ్వు ఏంటి ఫు, మీరు ఎంత అందంగా ఉన్నారు. నువ్వు ఏంట్రా? ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చి వేసలేదు, చీరలు కొనుక్కోవడానికి వచ్చాం. సార్ ఆ, ఫు, ఎవడ్రా నిన్ను అపాయింట్ చేసింది? ఫు, నన్ను తిడతావేంటి? ఏంటా నువ్వు ఊరికి ప్రచారం తూటు అంటున్నావు? అరే నేను ఎప్పుడు అన్నానండి, అది నా మ్యానరిజం అనుకుంటున్నారేంటి? నాకు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు అలా వస్తుంది. ఫు, నీ మొహం మండ అన్నానా? పిలు, నీ మేనేజర్ పిలు, ఈ రోజు చంపేస్తానని పిలు. మా షాప్ లో మేనేజర్ ఎవరు ఉండరు. మా షాప్ లో ఉన్నది ఒకే ఒక గోరక, అక్కడ కూర్చున్నారు చూడండి. కాదండి, మీరు చీరలు చూపిస్తే చూపించండి, లేకపోతే నేను ఏమన్నాను? అద్భుతమైన శారీస్ ఉన్నాయండి, వైట్ శారీ అమ్మాయికి థు, అద్భుతంగా ఉంటుంది అన్నాను. ఏంటి నువ్వు? నువ్వు కార్లో వెయిట్ చేయి, చెప్తా. ఓకే. కార్ నెంబర్ ఎంత? ఇన్ని రోజులు మా ఆవిడ అన్న మాటలు అనేసివయ్యా. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళిపోదాం. దాని పేరు నా నోరు నా ఇష్టం. ఇప్పుడు ఇప్పటిదాకా జరిగింది నిజం అబద్ధం అనేది ఇప్పుడు లైవ్ డిటెక్టర్ వస్తుంది, దాంతో చెప్తారా మీ సంగతి? ఓకే చెప్పు. లైవ్ డిటెక్టర్ గా మాట్లాడతావరా? అబ్బా, జీవితంలో అన్ని నిజాలు చెప్పేస్తారా? అన్ని చెప్పేస్తా. నువ్వు చెప్తావా? చెప్పిండ్రా లైవ్ డిటెక్టర్లు. ఇప్పుడు నేను మీకు నా లైవ్ డిటెక్టర్ ఉంది కాబట్టి ఈ లైవ్ డిటెక్టర్ ఉన్న కలెక్షన్స్ మీకు నేను పెడతాను. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడుగుతాను, పచ్చి నిజాలు. పచ్చి నిజాలు బయటకు వస్తాయి. ఓకే. దీనిలో చరిత్ర ఏంటంటే, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, సరైన ఆన్సర్ చెప్పేంత వరకు ఇది అరుస్తూనే ఉంటుంది. దానికి ఏం మాయరోగం? మీ ఇద్దరికి మూడు క్వశ్చన్లు ఉంటాయి, జాగ్రత్తగా అడుగు. ఫస్ట్ క్వశ్చన్, ధనరాజ్ గారు, మీకు జబర్దస్త్ లో ఏ టీం అంటే ఇష్టం? సుడిగాలి సుధీర్. నిజంగా ఇష్టమే మరి. అలా అది అడిగింది జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఓ సారీ అయితే వేణు వండర్, చలాకి చంటి, ధనరాజ్. ఏంట్రా ఈ రెండు ఇష్టమా నీకు? నాది నీది కూడా ఇష్టం. గ్రహస్థితులు కలిసి రాకపోతే ఇలానే ఉంటాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్ నాకే. ఓకే, మీకు హీరోగా ఫ్యూచర్ లో ఎవరికి పోటీ ఇద్దాం అనుకుంటున్నారా భయ? మహేష్ బాబు. మహేష్ బాబు ఊరినే అన్న, మిషన్ ని టెస్ట్ చేశా. నువ్వు దాన్ని టెస్ట్ చేయకూడదురా, అది నేను టెస్ట్ చేస్తుంది. ఓకే, నేను హీరో ఏంట్రా, నేను కమెడియన్ కదా, కమెడియన్ గాని. మీకు మూడో క్వశ్చన్, మీకు ఇండస్ట్రీలో ఎవరంటే గౌరవం, ఎవరంటే భక్తి, ఎవరంటే భయం? దీనికి అసలు మూడు అక్కర్లేదు, ఆల్ రైట్. ఆలోచించుకొని చెప్పుకో. అసలు అక్కర్లేదని చెప్పానుగా. నాకు ఇప్పటి వరకు భయం, భక్తి, పూజ, దడ అన్ని మా ఆవిడ. మొగుణ్ణి కంట్రోల్లో పెట్టిన ఏకైక స్త్రీవమ్మా నువ్వు. నేను కంట్రోల్లో ఉన్నా. అది నిన్ను చూసి సాటి మగాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, చాము ఇస్ నైస్ గర్ల్, యు నో. యా షీ ఇస్ వెరీ ప్రిటీ. భార్య అంటే భయం అన్నాడు, భక్తి అన్నాడు, ఏమేమో అన్నాడు. భార్య అంటే భయం, భక్తి, గౌరవం అన్ని. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, యు నో. ఓ మై గాడ్. సరే, ఇప్పుడు మనం అడగబోయే క్వశ్చన్, నువ్వు ఒక నార్మల్ అమ్మాయివి, నీకు ఫస్ట్ టైం ఒక సినిమా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు? ఓ పవన్ కళ్యాణ్, ఓ మహేష్ బాబు, ఓ ప్రభాస్, ఓ సంపూర్ణేష్? నీ సమాధానం పవన్ కళ్యాణ్. అంత వద్దమ్మా, కిందికి దిగు అని అంటుంది. అది అంటే దానికి కూడా తెలిసిపోయింది నువ్వు పవన్ కళ్యాణ్ సెట్ అవ్వ. సర్లే, బాహుబలి ప్రభాస్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చంటే గోళీలు వేస్తే పడది. పోనీ ఏం చెప్పనా, సంపూర్ణేష్ బాబు. ఇంకా నేను నా పేరు ఎక్కడ చెప్తా అనుకున్నా, ధనరాజ్. ఇంకొక సమాధానం చెప్పనా, సన్నీ వెనక చచ్చిపోతాను నేను, రచ్చ రవి. చమ్మకు చంద్ర.
బతికిపోయాడు. ఇది మీరే ఇది కూడా మీరే పెట్టుకొని మీరే ఎందుకు ఎందుకు నీ మనసులో ఉన్నది. ఓకే, నిన్ను రెండో క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే ఓకే, యా నీకు ఇష్టమైన బెస్ట్ ఫిమేల్ యాంకర్స్? సుమ గారు. సుమ గారు అంటే నాకు నిజంగానే ఇష్టం. సమస్య లేదక్క, నువ్వంటే కుళ్ళు, ఇగో, కసి. ఉదయభాన్ గారు. ఆడది ఆడదానికే శత్రువు. అనసూయ. అనసూయ అంటే నీకు ఇష్టమా? వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఒక్క నిమిషం. రవి. నేను అడిగింది ఫీమేల్ యాంకర్స్ గురించి కదా. నువ్వెప్పుడు మారిపోయావు. ఓకే, అదృష్టవంతురాలి. నీకు లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఉంది. ఓకే, శ్రీమకి నీ అందమైన మొహం తోటి ఎంతమంది జీవితాలు నాశనం చేసావు? అంటే అదే ఎంతమందికి సైట్ చేసావు అని. నేను బేసిక్ గా చాలా మంచి అమ్మాయిని కాబట్టి ఇప్పటివరకు అలాంటి పనులు ఏం చేయలేదు. కౌంట్ చెప్పు నాన్న, కౌంట్ చెప్పు. పోనీ 1 2 50+. ఓకే, 143. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కలిపి 248. ఏంటో లెక్క అనుకుంటున్నావా? తెలీదు. నేను చెప్తా. నిన్ను స్క్రీన్ మీద చూసి కూడా చాలా మంది పడిపోయారు నాన్న. నేను సిస్టమ్ ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, శ్రీముఖికి యాంకరింగ్ రాదు. శ్రీముఖి అందరిని మోసం చేస్తోంది. శ్రీముఖి అందమైన అమ్మాయి. 249 నీతో కలిపి కాదు, సిస్టమ్ తో కలిపి. ఆఖరికి అందమైన అమ్మాయిలు సిస్టమ్ ని కూడా పడేస్తున్నారంటే సిస్టమ్ ఎంత చెడిపోయిందని అడుగుతున్నాను. యువర్ ఆనర్, పని చేయట్లేదా? పని చేయట్లేదు, పని చేయి. సిస్టమ్ ను కూడా పాడు చేస్తున్నారు వీళ్ళు. ఇద్దరిని కలిపి ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఇద్దరు కలిసి నటించిన సినిమా మొత్తంలో ఎన్నిసార్లు కొట్టుకు తెచ్చారు? మేమా? ఎస్. ఎప్పుడు ఒక్కసారి కూడా కొట్టుకుని చావలే. ఒక్కసారి కూడా చావలేదా? పక్కా? కన్ఫర్మ్. సరే, నువ్వు ఎంత పెద్ద మొగడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో పోటీ పెడతాను రా. పోటీ. ఓకే, ఆ పోటీలో ఎవరు గెలుస్తారో అద్భుతంగా అని ఒక అవార్డు ఇస్తాను నీకు. ఉందా? అద్భుతం. రెడీ? రండిరా. మీకు పెట్టే పోటీ ఏంటంటే ఏం లేదురా, మీరిద్దరు సినిమా డైలాగులతో కొట్టుకోవాలి. పర్సనల్ డైలాగులు రాకూడదు, సినిమా డైలాగులతోనే కొట్టుకోవాలి. మీకు 10 సెకండ్ టైం ఇస్తాను. 10 సెకండ్స్ లో నువ్వు డైలాగ్ చెప్పాలి. నువ్వు కూడా అంతే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బక్కోడా అంటే బట్టలు ఓడదీసి కొడతా. అలా పిలవాలంటే అర్హత ఉండాలి, లేకపోతే ఎవడైనా అలా సన్నగా ఉండాలి. ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. కరెంటు తీగ కూడా అలాగే సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే దానమ్మ షాకే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి. మీరు అరవకండి, మధ్య డైలాగ్ మింగేస్తోంది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి రెడీ. నీదే నాదేగా, అది వస్తే చెప్పేవాను కదా. ఆగు. ఓకే, 1 2. ఏది మరణం? ఓకే, అంతే వచ్చిరా నాకు. నెక్స్ట్ 1 2 3. మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద ఉన్నది మీసమే అయితే రారా చూసుకుందాం. నీ ప్రతాపమా నా ప్రతాపమా? ప్రతాపం కాదమ్మా, ప్రతాపం. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేల్డు. ఈ మధ్య సినిమాలు చూడట్లేదు, అంతే తెలుసు నాకు. చూడప్ప సిద్ధప్ప, మా చంటి సింహం లాంటోడు. గడ్డం గీసుకోదు, వీడు కూడా గీసుకోడు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ నాదైతే ఆ కిక్కే వేరప్ప, కాబట్టి నువ్వు ఆపేసే. ఎక్కడ డైలాగ్ చెప్పాలో కాదురా, ఎక్కడ చెప్పకూడదు తెలిసినోడు గొప్పోడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే చంటిగాడు. ఒకసారి రాస్తా, ఇంటికి వచ్చి చూడొత్తా. అత్త, నీ గురించి అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, వచ్చి చూడొత్తా. రాస్తా. నిమ్డా దోజ్రా టెల్ మీ అత్త బుస్క్రై పోయిక నింబుండా. అమ్మాయికి మెరిండే కావాలంట, కురుకురే కావాలంట. మెరిండా ఈ రోజు ఈ షోలో నేను సాగరంగా చెప్పుకోగలను, నేను ఓడిపోయానని.
ఆడపిల్లతో ఓడిపోవడానికి సిగ్గు లేదు. సిగ్గు ఉండకూడదు, ఏ మనకు ఉండాలిగా భయభత్తు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రౌండ్ లో గెలిచిన వ్యక్తుల పేర్లు డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఈ షోకి నువ్వు వచ్చావు, నీకు ఎలా అనిపిస్తుంది? I felt fantastic once. After coming and talking to you and being with you and spending some really good time with you, and So yeah. ఇదంతా తెలుగులో చెప్పు. నాకు చాలా ఆనందంగా ఉంది మీతో రావడం, ఇలా మీతో ఆడడం, మీతో టైం స్పెండ్ చేయడం. యా దట్స్ ఆల్. యా తెలుగులో చెప్పు. ఇప్పుడు ఇదే మ్యాటర్ తెలుగులో చెప్పిస్తా. దాన్నా ఎలా అనిపిస్తుంది చెప్పు బ్రదర్. చాలా బాగుంది షో. బేసిక్ గా తెలుగులో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలా ఒక యాంకర్, ఒక సెలబ్రిటీస్ పెట్టి ఈ ఫన్నీ ఎలిమెంట్లన్నీ కలిపి చేయడం చాలా ఎంజాయ్గా ఉంది. డెఫినెట్ గా అన్ని షోలో కల్లా బెస్ట్ షో అవుతుంది. ఆల్ ది బెస్ట్. నీది అదిరిపోయింది, సూపర్. ఇది మనసులో మాట. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు నా సిగ్నేచర్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతే. రెడీ, చలో 1 2 3. ఓ మై గాడ్. ఓకే, బై బై, సీ యూ, లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఏదేదో మాట్లాడేస్తున్నావు. నీ చేష్టాలు విపరీతంగా ఉంటున్నాయి. నాకు బయటకు పోయి సమాధానం చెప్పాలంటే తలకాయ నొప్పి పడుతుంది. రాసంటే ఏంది నీది అసలు? ఎవరికి పుట్టావురా నువ్వు? నేను ఎవరో పుట్టడం కాదురా, నువ్వు నాకు పుట్టినవరా స్వామి. నాన్న, నేను నీకు నాన్నరా నాయనా. నీ కొడుకు పెళ్ళెప్పుడు స్వామి? వచ్చిన ఏజ్ కాస్త పోతుంది. నీ మొహం చూస్తే త్యాగం చేసేటట్టున్నావు. నీ గాలు ప్రాణం తీసుకుని వచ్చి మా ఊరికి చేస్తా. కొడి భయంకరమైన మతిమరుపు. నేను చేస్తా ఉంటే నీకు తెలుసా బాధ ఏందా? నిన్నెట్లా గుర్తు పెట్టుకుంటాడు? నన్ను ఆడ గుర్తు పెట్టుకున్నారా? దవడ పగిలిపోతే ఎదవా. ఇంట్లో హీటర్ లేక వాటర్ గరం చేసుకోవడానికి వచ్చాడు. మీ అన్నయ్య? నేను కరెంట్ తీగలాగానే ఉన్నాను కదా, మళ్ళీ కరెంట్ ఎందుకని ఆర్పడానికి వెళ్ళాడు. బా, ఆడది ఏదైనా సాధిస్తుంది. ఇంట్లో భర్తని, బయట పోలీసులను కూడా. ఈ అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత మీరు ఎప్పుడు కలవకండి. నేను మీలాగా పెళ్లి చేసుకోను. ఇందాకేదో కమెంట్ చేసి ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి అని. దీన్ని చూసి ఎవరైనా ఇస్తారా? అవును, అబ్బాయిని మోసం చేస్తే అమ్మాయిలు తాగుతున్నారు. అంటే అబ్బాయిని మోసం చేస్తే అమ్మాయిలు తాగుతారా? అవును, మాకు మనసు ఉంటది కదా. అరే, అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు. అయితే నువ్వు కూడా రోజుకో పెగ్గేసావు అనుకో. లెట్స్ వెల్కమ్ హేమచంద్ర అండ్ సోను భార్గవి. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేయండి, ఓన్లీ విత్ సాంగ్స్. నేను ఫస్ట్ ప్రపోజ్ చేసే బడ్జెట్ నాకు ఇవ్వలేదు ఈ టీవీ ప్లస్ వాళ్ళు. సారీ భయ్యా, మీరు పాటలు పాడతారు కదా? నేను పాటలు పాడడం ఏంది? నేను యాంకర్ ని. అగో సారు, అట్లా చేస్తావా నువ్వు? ఒక్క పాట పాడి సార్, నీకు దండం పెడతా నేను. ఇప్పుడు నేను ఏంటి షోలో పాటలు పాడాలా? పిలకబత్తు గ్రామం నుంచి మాట్లాడుతున్న కొడుక. మేము ప్రతిసారి పెడతాం కొడుక పోటీ ప్రోగ్రాములు. నువ్వు ఒక్క పాడొచ్చు, ఒక్క పాట పాడి పో విద్య. అమ్మా సారీ అమ్మా, మీరు తప్పు నంబర్ కాల్ చేశారు. మీరు ఎవరికో కాల్ చేయబోయి నాకు చేశారు. లాస్ట్కి ఫోన్ చేస్తే నీ నెంబర్ ఇచ్చింది కొడుక. ఏం చేస్తుంటే పెట్టారు, ఒక్క పాట పాడురా కొడుక. పైసలు ఇస్తా నేను. రే తాగున్నారా? ఎవర్రా నువ్వు? రే అన్న 2 లక్షలు బడ్జెట్. 2 లక్షలా? మీరు స్టేజ్ ఇక బళ్ళు అన్ని వేసుకొని వచ్చేసాను. మీరు ఇక అన్ని వేసుకొని రావాలా? ఏం షోరా ఇది? ఏం 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 బట్టలు ఇప్పేసోనా? బట్టలు వేస్తా? ఏం షో ఇది?